ఇండిగో ఎయిర్లైన్స్ క్రైసిస్ మొత్తం ఇండియాని షేక్ చేస్తున్నాయి. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ఇండిగో ఎయిర్లైన్స్ కొన్ని థౌసండ్స్ ఆఫ్ ఫ్లైట్స్ ని ఆపేశారు. దీని వల్ల ఎంతో మంది ప్యాసింజర్స్ ఈవెంట్స్, షెడ్యూల్స్, ట్రిప్స్ అండ్ మ్యారేజెస్ అన్ని క్యాన్సిల్ అయిపోయాయి. సాడ్లీ 2 years ముందు ఇండిగోలోనే వెళ్తున్న పైలట్ కొలాప్స్ అయిపోయాడు. ఇలా ఎందుకు జరిగిందంటే ఓవర్ వర్క్ అండ్ అక్యూజేషన్ వల్ల ఇలా జరిగింది. ఇందువల్ల పైలట్స్ లేట్ నైట్ ఫ్లైట్స్ అండ్ వాళ్ళు అలిసిపోతే ఫ్లైట్స్ తీయరన్న వాయిస్ ని రైజ్ చేశారు. January 24 లోనే DCGA పైలట్స్ అందరికి కొత్త రూల్స్ ని తెచ్చింది. కొత్త రూల్స్ ని, కొత్త టైమింగ్స్ ని November 25 యాక్చువల్లీ రిలీజ్ చేయాలి. ఈ ఎయిర్లైన్స్ రూల్స్ ని తయారు చేయడానికి 2 years టైం తీసుకున్నారు. రూల్ నెంబర్ 1 ఏంటంటే పైలట్స్ యొక్క టెస్ట్ అండ్ పీరియడ్స్ ని పెంచారు. రూల్ నెంబర్ 2 లిమిటెడ్ నైట్ ల్యాండింగ్స్. రూల్ నెంబర్ 3 లిమిటెడ్ నైట్ షిఫ్ట్స్. ఇది ఎగ్జిక్యూట్ చేయడానికి ఎక్స్ట్రా పైలట్స్ ని హైర్ చేసుకోవాల్సి ఉంటుంది. అయితే అన్ని ఎయిర్లైన్స్ ఇలానే హైర్ చేసుకుని ఒక ఇండిగో తప్ప. నార్మల్ గా ఎయిర్లైన్స్ ఇంటర్నల్ డేటా ప్రకారం చూస్తే ఇండిగో ఫ్లైట్స్ కేవలం 57 hours మాత్రమే పనిచేస్తున్నాయి. కానీ 70 hours పనిచేసే శాలరీ దొరుకుతుంది. అప్పుడు 13 hours ఫ్లైట్స్ ని రన్ చేయట్లేదు. ఇలా చేస్తున్నప్పుడు కొత్త వాళ్ళని హైర్ చేసుకునే అవసరం ఏముంది అని అన్నారు. కానీ ఈ డేటా మిస్లీడింగ్ అయ్యింది. అండ్ ఇండిగో ఎయిర్లైన్స్ బిజినెస్ రూల్స్ ని రిస్క్ చేసి మరి లేట్ నైట్ ఫ్లైట్స్ ని నడిపేవారు. ఇది ఇంకా డేంజరస్ గా మారింది. అందువల్లనే లేట్ నైట్ ఫ్లైట్స్ ని క్యాన్సిల్ చేసే రూల్స్ తేవడం వల్ల ఈ ఇండిగో ఫ్లైట్ స్కెడ్యూల్స్ అన్ని మారిపోయాయి. దీని వల్ల అన్ని ఫ్లైట్స్ ఆపేశారు అండ్ ఇండిగో సిస్టమ్ మొత్తం కొలాప్స్ అయిపోయింది. లాస్ట్ కి DGCA వాళ్ళ ఇన్స్పెక్టర్స్ ని ఫ్లైట్ రన్ చేయమని అడుగుతున్నారు ఇండిగో వాళ్ళని. ఈ వీడియో గురించి మీరేమంటారు కామెంట్ సెక్షన్ లో చెప్పండి. అలాగే ఎలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కావాలనుకుంటే అక్కడ ఫాలో చేసుకోండి.